మామూలుగానే మనకి సమాజంలో మనకు ఒక అన్యాయం చేసిన వ్యక్తికి అంటే కర్మ సిద్ధాంతం ప్రకారం నాకు ఎవరైనా అన్యాయం చేస్తే ఆ వ్యక్తికి దేవుడే పనిష్మెంట్ ఇప్పిస్తాడు, ఆ వ్యక్తికి జరుగుతుంది. ఒక్కోసారి నెక్స్ట్ జన్మలో జరుగుతుంది, ఒక్కోసారి ఈ జన్మలోనే కూడా జరుగుతుంది. కర్మ రిటర్న్స్ అని ఈ కాన్సెప్ట్ అందరూ నమ్ముతారు. సో ఇక్కడ అందుకని చాలా సార్లు ఇది మన దేశంలో ఏంటంటే బ్రాహ్మణులు బలంతో కాకుండా భావజాలంతో మనుషుల్ని తమ లొంగ తీసుకోవడానికి ఒక కర్మ సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. అంటే నువ్వు ఒక కూలివాడు అనుకో, కూలివాడు మంచి కూలివాడుగా ఉండాలి తప్ప నువ్వు ఎక్కువ కూలి అడగడమో నన్ను ఎదిరించడమో చేయకూడదు. మంచి కూలివాడుగా పడుంటే నెక్స్ట్ జన్మలో నీకు మంచి జరుగుతుంది అనే ఒక కర్మ సిద్ధాంతం అతను కూడా నమ్మేట్టుగా చేసుకున్నారు. అట్లాగే స్త్రీలు మగవాళ్ళకి లొంగిపడి ఉంటే స్త్రీలకి నెక్స్ట్ జన్మలో మంచిది ఉంటుంది. మగవాళ్ళని ఎదురెక్కించి వాళ్ళతో మగుళ్ళతో కొట్లాడో లేకపోతే ఇంకోటి చేస్తే స్త్రీలకి అధోగతి జరుగుతుంది. ఇలాగ స్త్రీలను దళితులు కావచ్చు, శూద్రులు కావచ్చు, వీళ్ళందరినీ కంట్రోల్లో పెట్టుకోవడానికి బ్రాహ్మణులు తీసుకొచ్చిన సిద్ధాంతాలలో ఒకటి ఈ కర్మ సిద్ధాంతం, శాపాలు. సో అందుకని చాలాసార్లు బ్రాహ్మణుల జోలికి వెళ్ళకూడదు అని ఇప్పటికి కూడా సమాజంలో అనుకుంటుంటారు. ఎందుకంటే వాళ్ళు ఏమన్నా శాపం పెడతారేమరా బాబు, ఎందుకు వచ్చింది అనే ఇప్పటికి కూడా నమ్మేవాళ్ళు ఉంటారు. అలాగా మోహన్ బాబు ఫ్యామిలీలో ఒక ఇష్యూ జరిగింది, అది రప్చర్ అయింది, కాస్త బయటికి వెళ్ళింది. అంత మాత్రానే కొంపలు మునిగిపోవు, వాళ్ళు మళ్ళీ దాన్ని సర్దుకుంటారు. కానీ ఇక్కడ గుంటూరు నుంచి బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ ఆయన నిన్న గుంటూరులో ఒక సమావేశంలో మాట్లాడుతూ మోహన్ బాబుకి మా బ్రాహ్మణుల శాపమే తగిలింది, అందుకే ఇలా జరుగుతుంది అనేది ఆయన మాట్లాడాడు. ఎందుకు బ్రాహ్మణులు శాపం పెట్టారు మోహన్ బాబు అంటే, ఈయన దేనికైనా రెడీ అని మంచు విష్ణు సినిమా తీసినప్పుడు అందులో బ్రాహ్మణులు కించపరిచారని చెప్పి బ్రాహ్మణ పురోహితులు కావచ్చు, బ్రాహ్మణ నాయకులు చాలా మంది జూబ్లీ హిల్స్ లో మోహన్ బాబు ఇంటికి వెళ్ళి ధర్నా చేపట్టారు. అప్పుడు మోహన్ బాబు ఏం చేశాడంటే, మోహన్ బాబు, విష్ణు వీళ్ళందరూ స్వయంగా బయటకు వచ్చి బౌన్సర్ల చేత వాళ్ళని దాడులు చేయించి తీవ్రంగా కొట్టారు. అప్పట్లోనే అది రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూ అయింది. అది ఖచ్చితంగా మోహన్ బాబు వాళ్ళ వైపు నుంచి తప్పది. ఒకరు ధర్నా చేసే ప్రజాస్వామ్య హక్కు ఉంది, వాళ్ళు మహా అంటే పోలీసులు కంప్లైంట్ చేయాలి, మా ఇంటి ముందు వీళ్ళు ధర్నా చేస్తున్నారని పోలీసులు వచ్చి వాళ్ళని బయటికి తీసుకెళ్లేవాళ్ళు. అది వదిలేసి వీళ్ళు రౌడీల్ని పెట్టి కొట్టించడం అనేది ఖచ్చితంగా మోహన్ బాబుకి అది బాగా నెగిటివిటీని పెంచింది అప్పుడు సమాజంలో. వీళ్ళు ఇంత ఘోరమా అని. అంటే ఇందాక నేను వేరే వీడియోలో చెప్పిన మోహన్ బాబు ఫ్యామిలీ మీదనే సమాజంలో ఒక నెగిటివ్ ఇది ఉంది. వీళ్ళు రౌడీ బ్యాచ్, వీళ్ళు ఎవరినైనా కొడతారు, నోటి దోలు ఎక్కువ ఉంది, ఒక పెద్ద చిన్న మర్యాద లేదు, డబ్బు అధికారం చూసుకొని అంటే అధికారంలో ఉన్న వాళ్ళని అండ చూసుకొని డబ్బు చూసుకొని ఒక మదం అనేది ఉంది వీళ్ళకి అన్నట్టుగా ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ ఎక్కడ పోయినా మోహన్ బాబు ఫ్యామిలీ గురించి మంచిగా చెప్పేవాళ్ళు నేనైతే ఎవరిని చూడలే, నెగిటివ్ గానే ఉంటుంది. ఇంకా సినిమా ఇండస్ట్రీలో అయితే చాలా వ్యతిరేకత ఉంటుంది. ఎందుకంటే మోహన్ బాబు సినిమా షూటింగ్ కి లేట్గా వచ్చిన హీరోయిన్లను కొట్టడం, మహిళలను కొట్టడం, డైరెక్టర్లను కొట్టడం, ఇవన్నీ కూడా కథలుగా చెప్తూ ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ గురించి. సో ఇలాంటి దీంట్లో వీళ్ళని బ్రాహ్మణులు ఎప్పుడైతే కొట్టారో అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేశారంటే వీళ్ళు శత్రుపిండ హోమం, శత్రు పీడన హోమం అన్నమాట, శత్రువుని నాశనం చేసే హోమాలు, తర్వాత పిండ ప్రదానం, వీళ్ళు చనిపోతే పిండ ప్రదానం పెట్టడం, ఇవన్నీ చేశారు అప్పట్లో. అంటే వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఎవరికి ఇప్పుడు ఒక అన్యాయం నాకు జరిగితే నా పద్ధతిలో నేను రియాక్ట్ అవుతా కదా, అలాగే బ్రాహ్మణులు వాళ్ళు కూడా చాలా మంది నమ్మేవాళ్ళు ఉంటారు, నా శాపం పనిచేస్తుందని వాళ్ళు కూడా నమ్మేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏం చేశారంటే ఈ నాశనం అయిపోవాలని హోమాలు చేయడం, ఈయన చనిపోయినాడని పిండ ప్రదానాలు చేయడం, ఇవన్నీ చేశారు. అది ఈయన చెప్తున్నాడు ఈ శ్రీధర్ శర్మ. ఇవన్నీ మా వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా చేశారు అనేక గుళ్ళల్లో, వాళ్ళ శాపాలే నీకు ఇప్పుడు తగిలాయి అని చెప్పి ఈయన కొన్ని డిమాండ్లు కూడా చేస్తున్నాడు. ఇట్లా అప్పటి నుంచే మా మీద దాడులు జరిగినప్పుడే సమాజం కరెక్ట్ గా స్పందించి పోలీసులు కేసులు పెట్టి వీళ్ళని అరెస్ట్ చేస్తే వీళ్ళు గుణపాఠం జరిగేది, అప్పుడు వదిలేశారు. అందుకే ఇప్పుడు మీడియా మీద ఎంతో దౌర్జన్యంగా అతను దాడి చేశాడు. మహిళా జర్నలిస్టులను చూడకుండా వాళ్ళ మీద దాడి చేశారు. అయ్యప్ప స్వామి మాలలో ఉన్న రంజిత్ అనే TV9 జర్నలిస్ట్ ని ఇక్కడ ఎముకలు 3 చోట్ల విరిగేట్టుగా కొట్టాడు. ఇవన్నీ ఆయన శ్రీధర్ శర్మ చెప్పాడు. ఆయన చెప్పిన వాటిలో కొన్ని వాస్తవాలు అయితే ఉన్నాయి,
అదేంటంటే బ్రాహ్మణులైనా ఎవరైనా వాళ్ళకి ఒక అన్యాయం జరిగిందని ఆ సినిమాల్లో వాళ్ళని కించపరిచే విధంగా చెప్పారని వాళ్ళు చెప్పుకునే హక్కు ఉంది. దాని మీద ఉద్యమాలు, ప్రజాస్వామిక ఉద్యమాలు చేస్తున్నారు. వాళ్ళు ఏమేమి నీటి మీదకి రాళ్ళు వేయలేదు, ఇంకోటి చేయలేదు. వాళ్ళు వచ్చి ధర్నా చేస్తున్నారు క్షమాపణ చెప్పమని. వీళ్ళు క్షమాపణ చెప్తే అయిపోయింది. సరే చెప్పలేదు, చెప్పదలుచుకోలేదు, వదిలేసి పోలీసులకు చెప్తే వాళ్ళు ఇది చేసేవాళ్ళు. వీళ్ళు దాడులు చేసి కొట్టడం అనేది అప్పట్లోనే ఘోరంగా అందరూ అనుకున్నారు. సో ఈయన ఇప్పుడు అదే చెప్తున్నాడు. అట్లాగే కాకపోతే శాపాలు ఇవి పనిచేస్తాయి అనేది నేనైతే నమ్మను పర్సనల్గా. ఎందుకంటే శాపం అంటే అర్థం ఏంటి? నువ్వు దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోదు, నువ్వు నాశనం అయిపోదు, కోరుకోవడం. వీళ్ళ కోరిక శాపం రూపంలోకి ఎక్స్ప్రెస్. ఒకరి కోరికల వల్ల ఇంకో నాశనం అయితే ప్రపంచంలో ఎవరు మిగలరు. ఆయన గాంధీ చెప్పినట్టు కంటికి కన్ను ఇదైతే అందరూ గుడ్డి వాళ్ళుగా అయిపోతారు సమాజం. ఎందుకంటే మనకు అనేక మంది శత్రువులు ఏదో ఒక రూపంలో ఉంటాం. కారుకి వెళ్ళి బైక్ తగిలిస్తే వాడు చచ్చిపోవాలని మనకు ఆ టైంలో అనిపిస్తుంది, వాడిని చంపేయాలని కోరిక వస్తుంది. కానీ అంత మాత్రం ఏం జరగదు. సో శాపాల వల్ల అదేదంటారు, ఉట్టిదే కదా అని, పిల్లి శాపాల వల్ల ఉట్టిదే కదా అని పాత సామెత ఉంది. అట్లేమి వీళ్ళ బ్రాహ్మణుల శాపాల వల్ల ఏం తెగదు. కానీ వాళ్ళ పెయిన్ ని మనం వాళ్ళ పెయిన్ ని అలా ఎక్స్ప్రెస్ చేశారని మనం అర్థం చేసుకోవాలి. సో మోహన్ బాబు ఆ విషయంలో ఖచ్చితంగా తప్పుంది. అలాగే ఈయన పద్మశ్రీ ఇచ్చారు ఆయనకి, మోహన్ బాబుకి 2007. దాన్ని కూడా వెనక్కి తీసుకోవాలి. ఇలాగా మీడియా మీద ఇంకొకరి మీద దౌర్జన్యం చేస్తున్నారు అనేది అంటున్నారు. అది ఆ డిమాండ్ కూడా తప్పేం లేదు. ఎందుకంటే పద్మశ్రీ ఇచ్చినప్పుడు సమాజంలో ఒక గౌరవ స్థానం ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సివిలియన్ అవార్డులు, దేశ అత్యున్నత సివిలియన్ అవార్డులను పద్మ అవార్డ్స్ అంటారు. అటువంటి అవార్డు వచ్చిన మోహన్ బాబు సంయమనంతో వ్యవహరించాలి, ఓపిక ఉండాలి. రెండోది ఆయనకి అనుభవం ఉంది, పెద్ద ఆయన 78 years. ఆయన ఎలా ఉండాలి? బుద్ధి చెప్పి కూల్గా మాట్లాడి చేయాలి కోపం ఉన్నప్పటికీ. అది చేయకుండా ఆయనే ఒక పిల్లవాళ్ళలాగా, ఎవరికో యంగ్ బ్యాచ్కి ఆవేశం ఉంటుంది, విష్ణుకో మనోజ్కుంటే అర్థం చేసుకోవచ్చు. ఈయన ఒక చిన్న పిల్లవాళ్ళలాగా వచ్చి ఆ మైక్ తీసుకుని వాళ్ళని కొడితే, వాళ్ళు డ్యూటీ చేయడానికి వచ్చారు. మనోజ్ పిలిస్తే వెళ్ళారు వీళ్ళు జర్నలిస్టులు. వీళ్ళు తప్పేం లేదు, వీళ్ళేమీ చొరబడి పోయిన వాళ్ళు కాదు కదా. మనోజ్ పట్టుకుపోయాడు. ఎందుకంటే మనోజ్కి భయం ఉంది. ఆల్రెడీ విష్ణు బౌన్సర్లు దింపాడు, నన్ను కొడతారేమో, మీడియా ఉంటే బెటర్ అని మనోజ్ తీసుకెళ్ళాడు. మీడియా మనోజ్ వెంట వెళ్ళింది. తన డ్యూటీ చేస్తున్నాడు జర్నలిస్టు. తన ఉద్యోగం, తన బతుకు తెరుగు కోసం పనిచేస్తున్నాడు. అయ్యప్ప స్వామి దీంట్లో ఉన్నాడు. అతన్ని అలా కొట్టడం అనేది ఆయనకి ఏ కారణాలు ఉన్నా కూడా అలా కరెక్ట్ కాదు. అది ఇప్పుడు ఆయన మీద లీగల్గా కూడా రాచకొండ కమిషనరేట్ సుధీర్ బాబు గారు సిపి ఆయన నోటీస్ ఇచ్చారు. 126 BNS కింద నోటీస్ ఇచ్చారు.